రాజమహేంద్రవరంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి అమరావతి రాజధాని అంశంపై స్పందించారు. అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 రాజధానుల ప్రతిపాదనతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని అన్నారు. అమరావతి కోసం పోరాడిన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా గతంలో అమరావతిని నిర్మించాలని ప్రతి గ్రామం నుంచి, ప్రతి చర్చిల్లోనూ, మసీదుల్లోనూ, ఆలయాల్లోనూ మట్టి తెమ్మని ప్రతి గ్రామంలో ఉన్న నాయకులకి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఒక నాయకురాలుగా పాల్గొని మా గ్రామం నుంచి కూడా చర్చిలో మట్టిని సేకరించి పెందుర్తి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మేము కూడా దానికి సహకరించడం జరిగింది. ఆ మట్టి అంతటిని పోగేసి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి అమరావతిని నిర్మించాలి, హైదరాబాద్ నుంచి ఏ దిక్కు లేదు బయటకు తోలేశారు మమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అప్పుడు అమరావతిని నిర్మించాలి, స్థాపించాలని ఆయన గట్టిగా పట్టం కట్టి పూనుకొని, నేను ఒక్కడనే సాధించలేనిది, అందరి దైవ జ్ఞానం నాకు కావాలి, అందరి సపోర్టు ఉండాలని ఆయన చాలా పెద్ద మనసుతో చాలా తెలివిగా చంద్రబాబు గారు ఆలోచించి ఆ రోజు ఆ మట్టిని సేకరించి ఆ మట్టి అంతటిని అమరావతిలో ఒక దిక్కును పోసి సాష్టాంగ నమస్కారం చేసి, ఇది అమరావతి నిర్మించబోతున్నాం, దీనికి అందరు దేవుళ్ళు నన్ను దీవించాలి, ప్రజలను దీవించాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన మొక్కుకోవడం కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో వచ్చింది. అలాగే అమరావతి అప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత అమరావతిని 3 రాజధానులని, వైజాగ్ అని, అయ్యని ప్రచారాలు చేశారు. కానీ ఆయన తరం కాలేకపోయింది, ఆయన చేయలేకపోయారు. తరువాత అమరావతి ప్రజలు పాదయాత్ర చేయమని చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం తిరగమని చెప్తే అప్పుడు అమరావతి మహిళలను చాలా భయంకరంగా కొట్టడం కూడా జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా అందరూ కూడా దేవుడికి మొక్కుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారి కష్టం ఫలించింది. అప్పుడు అమరావతి పాదయాత్ర చేసి వస్తున్న తరుణంలో బొమ్మూరు రూరల్ బుచ్చి చౌదరి గారి హ్యాండ్బార్లో నుంచి పెందుర్తి వెంకటేష్ గారు అప్పుడు మాకు మాజీ శాసనసభ్యులుగా ఉండేవారు. ఆయన సమక్షంలో ఇక్కడ మన కొండగుట్టూరు నుంచి కేశవరం వరకు కాలినడకన వారితో కూడా పాలు పంపులు పొందడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నిజంగా మా అందరి కష్టం ఫలించింది, చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలించింది. దానికి మోదీ గారు కూడా సపోర్ట్ చేసి ఆ అసెంబ్లీ సాక్షిగా రాజముద్రను వేసి అమరావతిని సాధించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన. ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. కాకుండా మావిగన్ అని నామకరణం చేస్తే బాగుంటుందని అంటున్నారు. దానిపై మీ స్పందన ఎలాగండి? మావిగన్ రాజధానికి మావిగన్ అని పేరు పెడదాం. అది ఆయన తరం కాదండి, అది అవ్వదు కూడా. ఆయన ఏదో భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నారు తప్ప అది అసాధ్యం, సాధ్యం కాదు. అమరావతి నిజంగా ఆయన ఏ ఆలోచనతో పెట్టాడో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని పెట్టారు. అది రాజ్య ముద్ర కింద ఈరోజు అసెంబ్లీ సాక్షిగా, అలాగే మన మోదీ గారి సమక్షంలో రాష్ట్ర స్థాయిలో నిజంగా అది రాజముద్ర వేసి అమరావతిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఏంటంటే ఇదేదో రకంగా గలిబిలి చేసి ఇలాంటి అనుచిత వాక్యాలు చేశారో అది మన అందరం చూసాం, మీ మీడియా వారు కూడా చూశారు. నిజంగా ఆయన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తే అన్ని జోకుల కింద పెట్టడం, ఇంకా ఒక వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చాలా భయంకరంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. అలాగే భువనేశ్వరి గారిని ఏదో తప్పుడు మాటలతో కొడాలి నాని ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు. అలాగే లోకేష్ బాబు గారు తన తల్లి మాట మీద స్పందించి ఆయన కూడా కొన్ని విషయాల్లో ఒక రెడ్ బుక్ అనే నినాదం స్థాపించి, ఈ రెడ్ బుక్ ఏమండి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక నాయకత్వంలో ముందుకు సాగుతున్నాను, నా మీదకి ఎవరో దౌర్జన్యంగా వచ్చేస్తే నేను చూస్తూ ఊరుకోలేను కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి తల్లిని, వారి పార్టీని నమ్ముకున్న మహిళలను అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఇంత ఎలాగుంది, ఇంత పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఒక రెడ్ బుక్ స్థాపిస్తే దాన్ని కూడా రెడ్ బుక్లు ఏదో చేసేస్తారంటని ఏ అనుచిత వాక్యాలు కూడా వారు చేశారు. అలాగే వంగల్పూడి అనిత గారు లేడీ ఫైర్ బ్రాండ్, ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఉంపుడుగత్తని చాలా గత్రగా సంబోధించారు. అలాగే ఒక ఆవిడ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, ఆవిడ నోరిప్పితే అమ్మ నా బూతులు మాట్లాడింది. మొత్తం టీడీపీలో ఉన్న మహిళలందరినీ ఒలే నువ్వు అలాగే నువ్వు ఇంక చాలా భయంకర, నేను నా నోటితో చెప్పకూడదు, నేను సోషల్ మీడియాలో కూడా అది నేను చూపించి మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా వారితో పోల్చుకుంటే మా టీడీపీ మహిళలు చాలా మంచి వ్యక్తులని తెలియజేస్తున్నాను. మనకు అధికారం ఇచ్చారంటే ఆ అధికారాన్ని ప్రజలకి
కష్ట సుఖాల్లో చూసుకోవాలి, అభివృద్ధిని చేయడం చూసుకోవాలి, యువతకు భరోసా కల్పించాలి, మా పార్టీలో కష్టపడ్డ వారిని గుర్తించాలి. ఆ టైపులో మానేసేసి చంద్రబాబు గారి భార్య అని, పవన్ కళ్యాణ్ గారి భార్య అని, లోకేష్ భార్య అని ఇలాంటివి మాట్లాడడం వాళ్ళకి మంచిది కాదు. అలాగే రోజా గారికి ధీటుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. కూటమి ప్రభుత్వమే ఏళ్తుంది. మీ ప్రభుత్వం కల్లోని కూడా ఊహించుకోకుండా వస్తుందని ప్రజలందరూ అభివృద్ధికే పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి దిక్కున ప్రతిదీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకవేళ ఏమైనా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో అనుచిత వ్యాఖ్యలు రాశారని దానిపై ముందుకు వచ్చావు. రాధాకృష్ణ గారు తప్పు చేస్తే చట్టంలోకి వెళ్ళు, కేసు పెట్టు, చట్టపరంగా మాట్లాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు తొత్తు అలాంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తే ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? ఆయన దగ్గర నువ్వెంత తీసుకున్నావు? మా నారా చంద్రబాబు నాయుడు గారిని అంటాకే నీ స్థాయి ఏంటి? నువ్వేటి? నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నీకు అంత సీన్ లేదు. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో. మా మహిళల జోలికి వస్తే ఊరుకోమో. టీడీపీలోని కూడా చాలా రెబల్ క్యాండిడేట్స్ ఉన్నాం. మేము తలుచుకున్నామంటే రోడ్డు కూడా ఎక్కలేరు మీరు. ఆ దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను.